హాయ్ మా. హాయ్ చెప్పినానా. బాగున్నారా? అడుగుతావా బాగున్నారా అని అడుగుతావా? అడగవా? సారీ, నువ్వు బాగున్నావా? ఆ, బాగుంది. ఇప్పుడు చిన్న చిన్న మాటలు వస్తున్నాయి. మా ముద్దుగా మాట్లాడుతుంది. వెళ్ళిపోతానంటుంది. ఊరికే ముద్దుగా కూర్చోబెట్టుకొని ఉన్నాను. సో కొడుకులతో కలిసి ఉండాలా అనే టాప్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు. మా బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయ్యారు. కోడళ్ళు అత్తలు ఇద్దరు. నిజమే. ఒక ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటే ఇంకో ఇంట్లో ఇంకో ప్రాబ్లం ఉంటుంది. అంతే కదా? ప్రతి ఇంట్లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉండవు. కొన్ని ఇళ్లల్లో అత్తల డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో కోడళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో నలిగిపోయేది ఎవరన్నా? కొడుకులు. అంతే కదా? కొడుకుకి అమ్మ అంటే చాలా ప్రేమ ఉంటుంది, భార్య అంటే చాలా ప్రేమ ఉంటుంది. ఏం చేస్తారు పాపం, మధ్యలో చెప్పలేరు కదా. సో ఏం చేయాలి? ఒక ఆవిడైతే చాలా బాధగా రాశారు. అసలు నాకు కూడా నిజం, నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ముందు వెళ్ళిపోతే మగవాళ్ళు ఒక్కళ్ళు మిగిలి ఉంటే చాలా కష్టమైపోతుంది. దుర్భరమైన జీవితం అనుకోవాలి ఇంక చెప్పాలి అంటే. ఎందుకంటే అప్పటి వరకు భార్య అన్నీ చేసి పెడుతుంటుంది. సో ఆయనకి నొప్పి తెలియదు. ఆయనకి ఏం కావాలో, ఏ టైంకి ఏం కావాలో, ఏం తింటారో, ఏమి ఇష్టమో, ఆయన మూడ్ ఎలా ఉంది అన్నీ భార్యకి తెలుసు. కొడుకుకి కూతురికి కూడా తెలుసు. కానీ వచ్చే కోడలికి అంతా తెలియదు. ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా. కాబట్టి అమ్మాయి తప్పని అంటం లేదు, మాకు తెలీదు. సో కొంతమంది తెలుసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరు. కొంతమంది మామగారులు చాలా బాగుంటారు కోడళ్ళతో, కొంతమంది చాలా బెట్టుగా ఉంటారు అసలు. అలాంటప్పుడు సడన్గా భార్యకి ఏమైనా అయి చనిపోతే ఆయన ఏం చేయాలి? కోడలకు అంత చనువు ఉండదు, కొడుకు అన్ని పనులు చేసి పెట్టలేరు కదా. దీనికి సొల్యూషన్ ఏంటిమ్మా చెప్పండి? ఒకవేళ కలిసి ఉండాల్సి వస్తే మామగారు కూడా కోడలితో క్లోజ్గా ఉండాలి, అవునా కదా? అత్తగారు కూడా ఉండాలమ్మా. నేను ఒకటే చెప్తాను, కలిసి ఉండాలి అంటే అందరూ అడ్జస్ట్ అవ్వాలి. అత్తగారు ఏమనుకోవాలి? నేను పెద్దదాన్ని కాబట్టి నేను కొంచెం అడ్జస్ట్ అవుదాం, అర్థం చేసుకుందాం, చిన్నపిల్ల కదా కొన్ని రోజులకు అర్థం చేసుకుంటుంది అనుకోవాలి. మామగారు కూడా అంతే, కూతురులాగా అనుకోవాలి. కూతురిని క్షమించేస్తారు కదా. అటు ఇటు భార్యలను అయితే తిడతారు కానీ కూతురని ఏమనరు ఎవరు హస్బెండ్స్. అలానే కోడలు కూడా ఏమనుకోవాలి? వీళ్ళు నా అమ్మ నాన్న, ఇది నా ఇల్లు, సో వీళ్ళతో నేను బాగుండాలి. అమ్మ అంటే ఒక మాట పడతాను కదా, అత్తగారంటే ఏముంది అని అనుకోవాలి కదా. ఇలా నేర్పించి పంపించాలిమ్మా అమ్మలు, అవునా కదా? అలా కాకుండా నిన్ను వాడిలానే చదివించాము, నువ్వు వాళ్ళకంటే తక్కువేం కాదు, నువ్వు అంత సంపాదిస్తున్నావు, నువ్వు అసలు తగ్గాల్సిన అవసరమే లేదు అంటే ఇంకా కాపురం ఎలా నిలబడుతుంది? అంటే ఇక్కడ మీరు అనొచ్చు, అంటే ఏంటి అమ్మాయిలే తగ్గాలా అని చెప్పేసి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇప్పటికి కూడా అమ్మాయి అబ్బాయి ఇంటికి వస్తుంది, అబ్బాయి వెళ్ళి అమ్మాయి ఇంట్లో ఉండడు, అది ఎక్కడో జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనిషి అంటే మానవ సంబంధాలు బాగుండాలి అంటే ఎవరితోనైనా కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండాలమ్మా, కొంచెం సహనం ఓర్పు ఉండాలి. మీరు అనొచ్చు, ఏం అమ్మాయిలకే ఉండాలి అబ్బాయిలకు ఉండకూడదా అని. ఉంటుంది వాళ్ళకు కూడా కొన్ని విషయాలలో. అంతకుముందు ఎంతో ఫ్రీగా తిరిగే వాళ్ళు కూడా పెళ్ళైన తర్వాత ఎన్నో మానుకొని భార్య కోసం ఎన్నో చేస్తారు. అంటే త్యాగమేం కాదు, అది అడ్జస్ట్ అవ్వాలి. అబ్బాయిలతో కూడా అలా చెప్తారు అమ్మలు, వచ్చిన భార్యను బాగా చూసుకొని. అందరు అత్తమ్మలు చెడ్డగా ఉండరు, అందరు కోడళ్ళు చెడ్డగా ఉండరు కానీ బేసిక్ వాల్యూస్ కొన్ని ఉంటాయి. పెళ్ళైతే ఇది నా ఇల్లు అనుకోవాలి, అత్తగారితో బాగుండాలి, వచ్చిన వాళ్ళతో బాగుండాలి, ఎవరైనా గెస్టులు వస్తే నా వాళ్ళు అనుకొని పలకరించాలి. అంటే చాలామంది కంప్లైంట్ ఏంటి అంటే, వాళ్ళు వస్తే భలే మాట్లాడతారు మేడం, మా వాళ్ళు వస్తే మూతి తిప్పుకొని లోపలికి వెళ్ళిపోతుంది, ఒక మాట కూడా మాట్లాడదు, మేము చాలా షేమ్గా ఫీల్ అవుతాము అంటూ ఉంటారు. ఉండకూడదుమ్మా. ఎప్పుడైనా సరే ఒక ఇల్లు నిలబడింది అంటే ముఖ్యంగా ఆడవాళ్ళ వల్లనే. నేను ఇప్పటికీ చెప్తాను, ఇంకో 100 సంవత్సరాల తర్వాత చెప్తారు, 500 సంవత్సరాల తర్వాత కూడా చెప్తారు. ఇంటి బాధ్యత భార్యదే, ఇల్లాలిదే. ఎందుకు అంటే ఆ ఓర్పు సహనం ఆడవాళ్ళకే ఉంటాయి, మగవాళ్ళకు ఉండవమ్మా. అది పెద్ద క్వాలిఫికేషన్ అంటాను. అమ్మాయిలకు ఉండే పెద్ద క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటిని చక్కదిద్దుకోవడం. కానీ
ఈ మధ్య కాలంలో ఏంటి అంటే పోటీ పడండి, సంపాదనలో పోటీ పడండి. చెప్పాను కదా, మీరు సంపాదిస్తూ ఉంటే హెల్పర్ని పెట్టుకోండి, కానీ ఇల్లును వదలకండి అమ్మా. ఇంట్లో వంట వండుకోండి, అత్తగారిని అడిగి చేయండి, మామగారిని అడిగి చేయండి వంట. మీ ఇష్టం వచ్చినట్టు కాదు. అది వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టే అంటారు తర్వాత. ఆ పెద్దరికం ఇచ్చారు అంటే అదొక ఈగో సాటిస్ఫాక్షన్ అనుకోండి. లేదా అత్తగారు ఈగోగు అనే పదం కూడా వాడద్దు. అబ్బా నన్ను అడిగి చేస్తుంది నా కోడలు అనే తృప్తి ఉంటుంది అత్తగారికి. ఇది చాలామంది కోడళ్ళు చెయ్యరమ్మా. కొంతమంది అంటే ఇది కూడా తెలివి అంట, లౌక్యం అంటాను. అత్తగారితో బాగుండాలి అంటే ఆవిడకి నచ్చినట్టు చెయ్యకపోయినా చేసినట్టుగా ఉండడం, అడగడం అన్నీ. తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇదంతా 1 ఇయర్ ఉంటుంది మా. 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని ఏ అత్తగారు మిమ్మల్ని ఇలా పెట్టి భూతద్దంలో పెట్టి చూడరు. ఇంకా అలా చూసే అత్తలు ఉంటే మనం ఏం చేయలేం. ఇంక వాళ్ళు అంతే ఉంటారు జీవితాంతం. కాకపోతే ఇక్కడ అత్తగారులకు కూడా ఒక మాట చెప్పాలిమ్మా. మన ఇంటికి కోడలు వచ్చినప్పుడు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకన్నా, ఒక అమ్మాయి జాబ్ చేసి ఇంట్లో తన హస్బెండ్కి అన్నీ చూసుకొని, పిల్లల్ని చూసుకొని, వంట చేసుకొని, ఇల్లు నీట్గా పెట్టుకోవాలంటే కుదురుతుందంటారా? కుదరదుమా. మీరు ఎప్పుడు నేనైతే ఇలా చేసేదాన్ని, నేనైతే ఇలా పెట్టుకునేదాన్ని, మా వాళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు, మా అత్తమ్మ అయితే ఇలాదంటే మన జనరేషన్ వేరు అసలు కంప్లీట్గా. మన కోడళ్ళ జనరేషన్ వేరు. అంటే నేను జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, లేదా బిజినెస్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నారనుకోండి, టైం ఉంటుంది. అలా లేదు మీ కోడలంటే అమ్మాయికి బద్ధకం అన్నట్టు. నేనైతే అది చెప్తాను. ఎప్పుడైతే కోడలన్నీ అత్త మీద వదిలేసి పెళ్ళైన 4-5 సంవత్సరాల తర్వాత కూడా కామ్గా కూర్చొని ఉందో అమ్మాయికి బద్ధకం అని అంటాను నేను తప్పకుండా. ఎందుకంటే 1 సంవత్సరం కొత్త, 2 సంవత్సరాలు కొత్త, 3వ సంవత్సరం నుంచి కొత్త ఏం కాదు మా. ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఆ అమ్మాయి తనది అనే ఫీలింగ్ తను తెచ్చుకోవాలి. ఇప్పుడు అమ్మాయిలకు అది కరువు అయిపోయింది మా. అత్తగారింటికి వస్తే నాది అనే ఫీలింగ్ ఉండదు. తప్పు అది చాలా. ఇది అమ్మలే నేర్పించి పంపించాలి. నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు అని చెప్పాలి. నిజం. ఎందుకు అంటే అమ్మలతో అంటే అమ్మే, అమ్మగారిల్లే ఎప్పుడు ప్రేమ ఉంటుంది. కానీ అత్తగారింట్లో చక్కగా కలిసిపోవాలి అంటే పెళ్ళైన తర్వాత నుంచి అది నీ ఇల్లు అని అమ్మ చెప్పాలి. అమ్మాయి రియలైజ్ అవుతుంది అప్పుడు. నేనైతే నా కూతురికి చెప్పాను, మరి మీ ఇల్లు మా ఇల్లు అని మాట్లాడను, కానీ మా అమ్మ అయితే అలానే మాట్లాడేది. మన ఇల్లు అంటాను దీన్ని. ఎందుకంటే చెప్పాను కదా, నేనేమి దాన్ని అట్లా ఇచ్చేసి పంపించలేదు మా. నా బిజినెస్లో కూడా పార్ట్నర్ తను, ఫ్రాంచైజీలో పార్ట్నర్ తను, వర్క్ చేస్తుంది తను చాలా. కాబట్టి మనది అనే మాట్లాడతాను. నేనుండేంత వరకు మనది అని మాట్లాడతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు కూతురు మీది మాది అని అనుకుంటారు. పాపం ఇక్కడ చాలామంది కొన్ని వీడియోస్ బ్యాక్ ఒక క్వశ్చన్ అడిగారు, పెళ్ళైన వెంటనే అమ్మాయిల్ని ఎందుకు దూరం చేస్తారు అమ్మగారింటి నుంచి, మాది అనే ఫీలింగ్ ఎందుకు ఉండదు అని చెప్పేసి. అంటే దీనికి కారణాలు ఉన్నాయమ్మా. ఎప్పుడు అమ్మగారిల్లు నాది 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 అనుకుంటుంటే అత్తగారింటి మీద ప్రేమ ఎప్పుడు వస్తుంది? అక్కడ ఎప్పుడు అడ్జస్ట్ అవుతుంది? అందుకనే రూల్ పెట్టారు మన వాళ్ళు. ఇప్పుడు అది కష్టంగా ఉంటుంది. మేమైతే యాక్సెప్ట్ చేసేసామ్మా. ఇప్పుడు మా ఇంటి పేరు కూడా మారుతూ ఉంటే నేను పీజీ హోల్డర్ని కదా, పీజీ చేశాను నేను. చాలామంది పేరు మార్చుకోలేదు, పక్కన పెట్టుకునేవాళ్ళు. కానీ నేను పూర్తిగా మా అమ్మ వాళ్ళ ఇంటి పేరు పెద్దిరెడ్డి, మా అత్తగారింటి పేరు కొండా లలిత అని మార్పిచ్చేసాను నేను. మాకు ఎలాంటి ఈగో లేదు అసలు. పెళ్ళైపోతే అత్తగారిల్లే నా ఇల్లు అనే దీంతో వెళ్ళాము కాబట్టి మాకు బాధ లేదు. కానీ ఇప్పుడు అమ్మాయిలు చదువు అంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, సంపాదిస్తామంటున్నారు, పేరు మార్చుకోవడానికి నేను అదే అన్నాను స్నిగ్గితో. అంటే స్నిగ్గి ఒక మాట అనింది, అమ్మ అట్లని కాదు మార్చుకుంటే ఈ పాస్పోర్ట్లో మారిపోతుంది, అన్నీ మారిపోతుంది, మళ్ళీ అదొక పెద్ద తలనొప్పి అని. నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఎందుకంటే మన ఆలోచనలు అలానే ఉంటాయి, పెద్దవాళ్ళ ఆలోచనలు. నిజమే కదా పాపం, అది ఎంత కష్టం కదా మార్చుకోవాలి అంటే. నేనేమనుకున్నానంటే ఇది కావాలని మార్చుకోవడం లేదేమనుకుని కోపం వచ్చింది నాకు. తను ఎక్స్ప్లెయిన్ చేసింది, మార్చుకోలేక కాదమ్మా, మళ్ళీ అన్నీ మార్చుకోవాలి అని చెప్పేసి అనమాట. ఇలా వాళ్ళ ఆలోచనలు కొన్ని ఉంటాయి, మరి యాక్సెప్ట్ చేయాలి మనం. అంటే ఎక్కడెక్కడో మాట్లాడుతున్నాను కదా, ఒక టాపిక్ మీద మాట్లాడడం లేదు నేను. చివరిగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, కలిసి ఉండాలి అంటే అందరూ అడ్జస్ట్ అవ్వాలమ్మా. ముఖ్యంగా మనం ఈగో తగ్గించుకుంటే పిల్లలు కూడా కొన్ని రోజులకి ఈగో తగ్గించుకుంటారు. నేను అత్తగారిని, నేను ఇల్లు కొని కూర్చుంటాను,
నాకు అన్నీ చేసి పెట్టాలి అంటే కష్టం ఈ రోజుల్లో. మన రోజుల్లో జరిగిపోయింది, ఈ రోజుల్లో జరగదు. కాబట్టి పెళ్ళి చేసిన తర్వాత కొడుకుతో ఉండాలి అంటే మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అవునా కదమ్మా? అంటే కొంతమంది రాశారు ఎప్పుడు అత్తలే అడ్జస్ట్ అవ్వాలంటే, లేదు మా అత్తలు అడ్జస్ట్ అవ్వడం ఒక్కటే లేదు, అత్తలు సతాయించే అత్తలు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారు. చిన్న చిన్న విషయాలకి పట్టుకొని చాడీలు చెప్పేసి, చాడీలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది. 2-3 రాశారు, మేడం పక్కింటి వాళ్ళు వచ్చి చెడిపేస్తుంటారు, కబుర్లు చెప్పేసి చాడీలు చెప్తుంటారు. నాది నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందామా. సో సత్సంబంధాలు ఉండాలి కొడుకుతో కూతురుతో. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు మా, 1 నిమిషం పట్టదు కదా. తర్వాత ఏంటి, ఎంత బాధగా ఉంటుంది కదా మనసుకి. కొడుకు మాట్లాడకపోయినా, కోడలు మాట్లాడకపోయినా చాలా కష్టంగా ఉంటుంది. తప్పు మనదైతే అసలు సారీ కూడా చెప్పొచ్చు పిల్లలకి, ఏం ఇబ్బంది కూడా లేదు. ఒక్కొక్కసారి మనం ఏమైనా మహాత్ములు తప్పులు చేస్తాం కదా, అప్పుడు సారీ చెప్తే ఏమవుతుందమ్మా, ఏం కాదు కదా. కానీ చాలామంది చేయరు. ఇది చాలా పెద్ద తప్పుమ్మా. ఒకసారి ఒక థ్యాంక్స్ చాలా మంచి ఫీలింగ్ని ఇస్తాయి, అలవాటు చేసుకోండి, ఏం కాదు. సో వాళ్ళు కూడా ఏంటి అంటే మనుషులన్న తర్వాత క్షమిస్తారు. కోడలు కూడా మనల్ని క్షమించవచ్చు, మనమే పెద్దవాళ్ళమే కాబట్టి వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు కదా. కోడళ్ళు కూడా మనం సారీ చెప్తే యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉంటారు. కాబట్టి అత్తగారుల హోదా అత్తగారు ఉండాలి, కానీ మరీ ఎక్కువ చూపించకండి మా. కొడుకుతో కలిసి ఉండాలి అంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుస్తాను మా. బాయ్.